ఆ నాయకుడు జనసేన కోసం ఎంతగానో కష్టపడ్డారు. టికెట్ ఆశించకుండా పనిచేస్తారు. పొత్తులో భాగంగా టికెట్ దక్కకపోయినా కూటమి గెలుపు కోసం కృషి చేస్తారు. సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన ఆయన పవన్ కళ్యాణ్ బాట నడుస్తున్నారు. మరి కూటమి సర్కారు వస్తే ఆయనకు ప్రాధాన్యం గల పదవి దక్కబోతుందా? ఇందుకు ఎవరా నేత? చిక్కాల దొరబాబు ఈ పేరు గోదావరి జిల్లాలో ఓ సంచలనం. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన చిక్కాల దొరబాబు నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎన్నో దేవాలయాలు పునర్నిర్మాణం చేపట్టారు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. చిక్కాల దొరబాబు ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు. ప్రజాసేవతోనే ఆదరణ తెచ్చుకున్నారు. దొరబాబు సేవా గుణానికి, వ్యక్తిత్వానికి కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆదరణ ఉంది. జనసేనలో చేరిన నాటి నుంచి పార్టీ కోసం కష్టపడిన దొరబాబు పొత్తులో టికెట్ రాకపోయినా కూటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. అయితే పార్టీ కోసం నిలబడ్డ చిక్కాల దొరబాబుకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టు దక్కడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిక్కాల దొరబాబుకు ప్రజాసేవకుడిగా పేరుంది. చిక్కాల దొరబాబు ప్రభావం ఒక్క రామచంద్రాపురంలో మాత్రమే కాకుండా జిల్లా మొత్తం ఉంటుంది. ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన దొరబాబు విస్తృత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకొచ్చి జనసేన పార్టీ కోసం శ్రమించారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు టాలెంట్ ఉండి ఆర్థిక స్తోమత లేక చదువుకోలేకపోతున్న పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం, నియోజకవర్గంలో ఎవరికైనా ఆపద వస్తే నేనున్నానంటూ ఆదుకోవడం లాంటి విస్తృత సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ సొంతం చేసుకున్నారు దొరబాబు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నీతి నిజాయితీ కలిగిన నాయకుడితో కలిసి రాజకీయ ప్రయాణం సాగించాలన్న ఆకాంక్ష దొరబాబుది. అందుకే జనసేన వైపు ఆకర్షితులై సేనాని బాటలో పయనిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పోరుబాట సాగిస్తున్నారు. రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పంతా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవినీతి రహిత రాజకీయం కోసం నిత్యం పరితపించే నాయకుడు జనసేనాని పవన్. రాజకీయాల్లో నిజాయితీ పరులను మాత్రమే ప్రోత్సహించే పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసిన వారికి పెద్దపీట వేస్తారు. రాజకీయాలు ప్రజాసేవ చేయడానికి మాత్రమే, నాయకులు సంపాదించుకోవడానికి కాదు అన్న సూత్రంతో తమ పార్టీలో నాయకులను కూడా ఇదే విధంగా తయారు చేస్తున్నారు పవన్. వ్యవస్థలో సరికొత్త మార్పు జనసేనతో సాకారం చెయ్యాలనేది పవన్ టార్గెట్. చిక్కాల దొరబాబు లాంటి నిజాయితీ పరులకు జనసేన పార్టీలో పెద్దపీట ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. దొరబాబు లాంటి నాయకులకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పదవి కల్పిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. అధికార దుర్వినియోగం జరగదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. మరి దొరబాబుకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి గౌరవం దక్కనుంది? భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది తేలాల్సి ఉంది. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ